నమస్తే అండి. ఈరోజు నేను జొన్న ఇడ్లీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ జొన్న ఇడ్లీ ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో. అండ్ అట్ ది సేమ్ టైం అండి, ఇది చాలా హెల్దీ కూడాను. డైట్ కాన్షియస్లో ఉన్నవాళ్ళు ఈ జొన్న ఇడ్లీలు రోజు తిన్నట్లయితే బరువు అనేది పెరగకుండా ఉంటారట. అంతేకాదండి, షుగర్ పేషెంట్స్కి రోజు మనం ఈ జొన్న ఇడ్లీ పెట్టినట్లయితే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందట. ఓకేనా అండి? మరి ఇంత బెనిఫిట్స్ ఉన్న ఈ జొన్న ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మన వీడియోలో చూసేద్దాం. ఓకే అండి, నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఒక గ్లాస్ మినప్పప్పు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో వాటర్ పోసి ముందు మినప్పప్పుని మనము శుభ్రంగా కడుక్కుందాం. ఓకే అండి, కడిగేసాను. నీరైతే పారపోసేద్దాము. ఇప్పుడు నేను మంచినీళ్ళు మరలా పోసి ఇలా నానబెట్టాలన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ 3 అట్లా అయిందండి. నేను నైట్ 9కి అట్లా ఒక 4 to 5 అవర్స్ నానితే సరిపోతుందండి. నైట్కి మిక్సీ పడదామన్న ప్లాన్తో నేను ఇప్పుడైతే నానేసాను. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి జొన్న రవ్వ అండి. ఇది మెయిన్ మనకి. ఈ జొన్న రవ్వ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. సో మీరు తెచ్చుకోవచ్చు. 1 kg ప్యాకెట్స్లో ఇస్తున్నారనమాట జొన్న రవ్వ, జొన్న పిండి ఇవన్నీ కూడా. సో నేను కూడా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంది జొన్న రవ్వ. సో మనము 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నట్లయితే, అంటే ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల జొన్న రవ్వ అనేది మనం తీసుకోవాలి. ఇది చూడండి, రవ్వ చూడండి, మామూలు రవ్వ కొంచెం ఇది మామూలు రవ్వ కంటే ఇది కొంచెం హార్డ్గా ఉందండి. జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అండి. సో ఇది కూడా హార్డ్గానే ఉంది. కానీ మనం నానేస్తాం కాబట్టి ఇడ్లీ మళ్ళీ బాయిల్ చేస్తాం కదా, అప్పుడు మెత్తగానే ఉందండి. మనకి ఇట్లా హార్డ్గా ఏమీ టచ్ అవ్వలేదు. మెత్తగా ఉడికిపోయింది ఇడ్లీ అంతాను. ఓకే అండి, ఇప్పుడు నేను 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల జొన్న రవ్వ అనేది వేస్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోని నేను ఇడ్లీ అనేది చేసుకుంటాను కాబట్టి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఓకే అండి, 2 గ్లాసుల జొన్న రవ్వ వేసేసి ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగేద్దాం. ఇదిగోండి, వాటర్ పోసి నీట్గా కడిగేసి మరలా నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. సో ఒకవైపు మినపప్పు, ఇంకోవైపు జొన్న రవ్వ అనమాట. 2 నానిపోయాయి, నైట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇదిగోండి, మినపప్పు అయితే ఈ విధంగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఈ విధంగా మెత్తగా మనం రుబ్బుకోవాలన్నమాట. సో 1 గ్లాసు మినపప్పుని నానబెట్టి ఈ విధంగా రుబ్బుకోవాలి. అదే టైంలో మనం జొన్న రవ్వను కూడా నానబెట్టాం కదా, ఇదిగోండి, దాంట్లో ఉన్న వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసేయండి. ఇదిగోండి, ఈ విధంగా జొన్న రవ్వ అయితే నానిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రుబ్బుకున్నటువంటి మినపప్పుని ఇందులో వేసేద్దాం. మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మినపప్పు మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు ఈ మినపప్పుని ఈ రవ్వలో వేసి మనము మన ఇడ్లీ బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఇదిగోండి, మినపప్పు, జొన్న రవ్వ 2 మిక్స్ చేసేసేయడమే. చాలా ఈజీ అండి. సేమ్ మనం రెగ్యులర్గా ఇడ్లీ చేస్తాం కదా, సేమ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ మనము ఇడ్లీ రవ్వ బదులు జొన్న రవ్వ అనేది యూస్ చేస్తున్నాం అంతే. ఓకే అండి, కొంచెం ఇదిగోండి, బ్యాటర్ అయితే ఈ విధంగా లూజ్ అయిపోయింది చూడండి. ఓకే అండి, ఇది నైట్ అంతా మనము ఫర్మెంటేషన్ కోసము మూత పెట్టేసి ఉంచాలి. రేపు మార్నింగ్ మనం టిఫిన్ చేస్తాం కదా, సో మార్నింగ్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే అండి, మార్నింగ్ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా అయిపోయింది చూడండి. ఇది చూడండి. సో ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం. చూసి జాగ్రత్తగా వేసుకోండి. 1 స్పూన్ వేస్తే సాల్ట్ సరిపోతుందండి. కొంచెం
ఓకే అండి. ఇప్పుడు ఈ ఉప్పు కరగడానికి కొంచెం వాటర్ పోసి చేత్తో ఇలా అంటే మనకి అయిపోతుంది. ఇక్కడ నాకు కెమెరా ఉంది ఇంకో చేతిలో, సో నేను అనలేకపోతున్నాను. ఇదేసి డైరెక్ట్ కలిపేద్దాం. సో ఉప్పు కొంచెం వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు బ్యాటర్ని మనము ఈ కన్సిస్టెన్సీలో ఇదిగోండి మనకి ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకున్నారనుకోండి ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట. ఓకేనా అండి? ఈ విధంగా బ్యాటర్ని అయితే మనం కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. సెమీలో ఉన్నట్లయితే మనకి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఓకే అండి, నేనైతే ఇక్కడ ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను, అల్యూమినియంది తీసుకున్నాను అనమాట. దాంట్లో 1 ఇంచ్ అంత వాటర్ పోసేసాను. ఇదిగోండి ఇడ్లీ పాత్ర. దీనికైతే నేను నెయ్యి పూస్తున్నానండి. అడుగున నెయ్యి పూస్తే దానికి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇడ్లీలు ఆ పాత్రకి. ఓకే అండి, పూసేసాను. ఇప్పుడు మనము జొన్న రవ్వని కలిపెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్స్లో వేస్తున్నాను. ఈ స్టీల్ పాత్రలు ఇడ్లీ పాత్ర మాడుతుంది అని కొంతమంది చెప్పారండి. అందుకని నేను స్టీల్ ఇడ్లీ పాత్రని కొనలేదు. ఇదిగోండి. ఓకే, ఒక పాత్రకైతే అయిపోయింది. ఇప్పుడు పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకుని మళ్ళీ ఇంకో దఫా పెట్టుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను నెయ్యి అనేది పూస్తున్నాను. షుగర్ ఉన్న పేషెంట్స్కి రోజు మీరు జొన్న ఇడ్లీలు పెట్టండి, వాళ్ళకి చాలా మంచిదండి. మీరు రెగ్యులర్గా చేసే ఇడ్లీ రవ్వతో పెట్టినట్లయితే షుగర్ అనేది పెరుగుతుందట. ఎట్టి పరిస్థితులను పెట్టకండి. ఇదిగోండి, నేను రెండో పాత్ర అయితే పెట్టాను. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, కింద ఇడ్లీ పైన ఈ హోల్స్ అనేది రావాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇడ్లీ ఉన్న దాని కింద ప్లేట్లో మనకి హోల్స్ రావాలన్నమాట. అప్పుడే మనకి ఆవిరి అనేది కింద నుంచి మంచిగా ప్రతి పాత్రలోకి పై వరకు వస్తుందన్నమాట. ఓకే అండి, ఇంకోటి లాస్ట్ ప్లేటు. నేను ఇప్పుడు 4 ప్లేట్లు ఇస్తాడండి. నేను లాస్ట్ ప్లేట్లో ఇడ్లీ పెట్టాను, ఎందుకంటే దాంట్లో వాటర్ పోయే ఛాన్స్ ఉంటుంది అనేసి. పైన ఉన్న 3 ప్లేట్స్లోనే ఇడ్లీ అనేది పెడుతూ ఉంటాను. ఓకే అండి, ఇది లాస్ట్ ప్లేట్, ఇది కూడా పెట్టేసుకుందాం. ఓకే అండి, మొత్తం ఇడ్లీలు అయితే పెట్టేయడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెడదాం. ఇదిగోండి, పెట్టేశాను. ఇప్పుడు వాటర్ అయితే పోసేసాను, ఇడ్లీ పెట్టేసాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఓకే అండి, ఇది నేను చిన్న స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మంట పెట్టాను. మామూలుగా అండి ఇడ్లీలు మనకి ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది. బట్ ఇది వచ్చేసి ఒక 20-25 మినిట్స్ పట్టిందండి ఇడ్లీ ఉడకడానికి. కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్కువ పట్టిందండి రెగ్యులర్ ఇడ్లీకి, ఈ ఇడ్లీకి. ఓకే అండి, మన ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఒక స్పూన్ ఇలా పెట్టినట్లయితే మనకి పిండిలాగా రాదు. సో నేను ఆల్రెడీ గుచ్చాను, ఇదిగోండి మళ్ళీ మీకోసం గుచ్చుతున్నాను చూడండి. అదిగోండి, సో మనకైతే ఇడ్లీ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దాని మీద మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ ఉంచుదాం. అప్పుడు ఆవిరి మీద ఇంకా మంచిగా ఉడికిపోతుంది. ఇదిగోండి, మన ఇడ్లీ రెడీ. ఒక ప్లేట్ తీసుకొని అందులో మీకోసం ఇట్లా చూడండి, కలర్ కొంచెం వేరేగా ఉంటుందండి, మరి వైట్గా రాదు, ఎందుకంటే జొన్నలు వేరే కలర్లో ఉంటాయి కదా అండి. ఓకే అండి, మొత్తం ఇడ్లీలు అయితే తీస్తున్నాను. ఒకసారి ఈ స్పూన్తో నేను తుంచి మీకు ఇడ్లీ సాఫ్ట్నెస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఈజీగా వచ్చేసింది.
ఇదిగోండి వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లారిపోతే గట్టిగా అనిపిస్తుంది మనకి. సో వేడివేడిగా అంత చట్నీ వేసుకొని లేకపోతే కరివేపాకు పొడి వేసుకొని, ఇదిగోండి మొన్న నేను టొమాటో పచ్చడి చేశాను, అది వేసుకొని, టొమాటో పచ్చడి కంటే అండి కరివేపాకు పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కరివేపాకు పొడి నెక్స్ట్ వీడియోలో పెట్టాను, చూడండి తప్పకుండా. ఓకే అండి, ఇదిగోండి ఇలా మనం టొమాటో పచ్చడి అద్దుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఓకేనా? ఇదిగోండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. పిల్లలు ఎవరైనా డైట్ కంట్రోల్లో ఉన్న వారికి కూడా చాలా మంచిది, అందరికీ మంచిదండి. హెల్దీ డిష్ అనమాట ఇది, హెల్దీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? ఓకే అండి, మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సర్వే సుజన సుఖినో భవంతు.